మెదక్ పట్టణంలో అతి భారీ వర్షం కురుస్తోంది. మెదక్లో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజిపల్లిలో 9.2, పాతూరులో 8 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. మెదక్లోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. పట్టణంలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద చేరింది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు రావడంతో జేసీబీతో డివైడర్ను తొలగించారు. మెదక్ పట్టణంలో అతి భారీ వర్షం కురుస్తోంది. మెదక్లో 3.5 గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజిపల్లిలో 9.2, పాతూరులో 8 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరింది. మెదక్లోని గాంధీనగర్ కాలనీని వరద ముంచెత్తింది. పట్టణంలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రామ్దాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు రోడ్డుపై వరద చేరింది. మెదక్ హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు రావడంతో జేసీబీతో డివైడర్ను తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానందరెడ్డి అందిస్తారు. యోగానందరెడ్డి. శ్వేత, గత 3 గంటలుగా మెదక్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. 3 గంటలుగా 13 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కావడంతో మెదక్ పట్టణంతో పాటు రామాయంపేట, పాపన్నపేట, చినశంకరంపేట మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మెదక్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో పూర్తిగా లోతట్టు ప్రాంతం అంతా జలమయమయ్యాయి. కాలనీలన్నీ కూడా ఇళ్లలోకి నీళ్లు చేరిన పరిస్థితుంది. అదేవిధంగా రహదారి పైన హైదరాబాద్ మెదక్ రహదారి పైన పెద్ద ఎత్తున నీళ్లు మొత్తం వరద నీరంతా చేరుకుంది. దీంతో ఆ డివైడర్ ని తీసేసి అధికారులు నీటిని పంపించడం జరిగింది. దీంతో రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా రామాయంపేటలో కూడా ఆ లోతట్టు కాలనీలు జలమయమైన పరిస్థితి. గత 20 రోజుల క్రితమే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. మళ్ళీ తిరిగి ఇప్పటికే నమోదు కావడంతో ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అధికారులు కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళందరికీ అప్రమత్తమయ్యారు. వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళందరి నిరాశ్రయాలందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా అందుబాటులో ఉంటూ కలెక్టర్ కూడా వరద సహాయక చర్యలకు సంబంధించి చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. శ్వేత. రైట్ యోగానందరెడ్డి, థ్యాంక్ యూ.